ఐకమత్యము కథ పేరు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తాత ఉన్నాడు. ఆయనకి ఇద్దరు మనవలు. ఒకడు వాసు, మరొకడు బోసు. ఇద్దరు అన్నదమ్ములే అయినా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకనాడు, నా రబ్బరు ఎందుకు తీసావు? నాది నాకు ఇవ్వు అన్నాడు బోసు తన అన్న వాసుతో. నీ బోడి రబ్బరు నాకెందుకు? ఇదిగో తీసుకో. ఈసారి నా వస్తువులు అనుకో చెప్తా అంటూ రబ్బరు విసిరేశాడు వాసు. అది ఎగిరి వెళ్ళి పక్కనే ఉన్న బురుగు కాలువలో పడింది. నా రబ్బరు నాకు తెచ్చు, లేకపోతే నేను ఊరుకోను అన్నాడు కోపంగా బోసు. నాకు తెలియదు, నీ రబ్బరు నీకే ఇచ్చేశా అని మొండిగా వాదించాడు వాసు. నీవు నా చేతికి ఇచ్చావా? విసిరేశావు, వెళ్ళి మురుగు కాలువలో పడింది కనుక నీవే తెచ్చివు అన్నాడు పంతంగా బోసు. అది కుదరదు. నీ రబ్బరు నీదికే విసిరాను, దాన్ని నువ్వు పట్టుకోలేదు, నేనేం చేసేది అన్నాడు వాసు. ఏమో, అది ఎంత నాకు తెలియదు. నా రబ్బరు నాకు ఇవ్వు, లేకపోతే నీ పెన్సిల్ గుంజుకుంటా అంటూ వాసు దగ్గరికి వెళ్ళాడు. బోసు, ఏంటి పెన్సిల్ గుంజుకుంటావా? ఏది గుంజుకో చూద్దాం అని రెట్టించాడు వాసు. గుంజుకోలేనా అంటూ పెన్సిల్ పట్టుకున్నాడు బోసు. నా పెన్సిలు ముట్టుకుంటావట్రా, నీకు ఎన్ని గుండెలు అంటూ బోసుని జుట్టు పట్టుకొని కొట్టాడు వాసు. చిన్నవాడిని చేసి కొట్టావు కదూ, చూడు, బడి పిల్లల చేత నిన్ను కొట్టించకపోతే నా పేరు బోసే కాదు అని ప్రతిజ్ఞ చేశాడు బోసు. ఇంతలో ఏమిట్రా ఆ కీచులాటలు, కుమ్ములాటలు అంటూ తాత వచ్చాడు. వీడు నన్ను బడి పిల్లల చేత కొట్టిస్తాడట తాత అని ఫిర్యాదు చేశాడు వాసు. ఏరా, నిజమేనా అడిగాడు తాత బోసును. మరి వాడు నన్ను జుట్టుపట్టి కొట్టలేదా అన్నాడు బోసు. అందుకని వాడి బడి పిల్లలతో కొట్టిస్తావట్రా? ఐకమత్యమే మహాబలమని తెలీదట్రా అని కేక వేశాడు తాత. ఐకమత్యం గురించి ఇంకా ఇలా పాట పాడాడు. కలిసుంటే కలదు ఫలము, కలసిస్తే లేదు ఫలం, కలిసి మెలిసి మనముంటే ఘనకార్యాలు చేస్తాం. చలిచీమలు కలిసి మెలిసి సర్పముని చంపివేసే, గడ్డి పనులు కలిసి మెలిసి గజరాజుని కట్టివేసే, కలిసి మెలిసి అలమంద పులితోనే పోరి గెలిచే, కలిసి మెలిసి కట్టెలెల్లా గట్టిదనం నిరూపించే, ఐక్యంగా ఉన్న వేళ అన్నీ గెలిచేవి, ఒంటరివైపోయినప్పుడు ఓటమి చూసేవి అని చెప్పారు. దీనివల్ల ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని, అంటే అందరూ కలిసికట్టుగా ఉంటేనే పక్కన వాళ్ళు ఎవరు వచ్చి మనని ఏమి చేయరని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ దేని గురించి? ఐకమత్యమే మహాబలం. ఇదొక సామెత. ఈ సామెతని ఇక్కడ చూడగలం. తర్వాత సున్నా ఉన్న పదాలు ఎలా పలుకుతామో చూద్దాం. ఇక్కడ ఉంది అందుకని, తర్వాత ఐకమత్యం. అలాగే ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ సున్నాతో అంటూ. తర్వాత ఇంకేమున్నాయి? ఇంతలో. తర్వాత ఇంకా సున్నా పదాలు ఏమున్నాయి ఇక్కడ? ఎందుకు, ఇలాగా సున్నాతో. తర్వాత గుడి దీర్ఘంతో ఉన్న పదాలు తీశావు, తీసుకో, ఇవి గుడి దీర్ఘంతో మొదలైన పదాలు ఇలాంటి. తర్వాత అచ్చుతో ఉన్న పదాలు ఇందులో చాలా ఉన్నాయి. ఇంతలో అనేది అచ్చుతో మొదలైన పదం. ఏమిట్రా అనేది అచ్చుతో మొదలైన పదం. అంటూ అనేది అచ్చుతో మొదలైన పదం. అలాగే ఇక్కడేమున్నాయి? అది, ఇదిగో. ఇందులో అచ్చుతో ఉన్న పదాలు చాలా ఉన్నాయి. ఇది వెతికి రాయగలితే అచ్చులు హల్లుల మధ్య తేడా. ఊరు. తర్వాత అనగనగా అనేది, ఆయన అనేది, ఇద్దరు అనేది, ఇవి అచ్చుతో ఉన్న పదాలు. తర్వాత మొత్తం దీర్ఘంతో పదాలు వెతికితే బోసు. అలాగా కొన్ని పదాలు వెతికితే, అంటే బోసు కాకుండా కోపం, కాకొత్తం దీర్ఘమిస్తే కోపం, ఇలాంటి విడదీసి రాస్తే ఒత్తము దీర్ఘము మధ్య తేడాని, పలికే విధానాన్ని తెలుసుకోవడం చాలా సులువవుతుంది. ఈ కథ పలకడము తెలుస్తుంది. ఎలా కథ చదవాలి, ఆ కథలో ఉన్న పదాలు ఏమిటి, అందులో ఉన్న పట్టు ఏమిటి తెలియని చెప్తుంది. ఎగిరి అనేది కూడా అచ్చుపదం, అది అనేది అచ్చుపదం. తర్వాత దీర్ఘంతో ఉన్న అక్షరాలు ఏంటి, పదాలు ఏంటి? నాకు ఉంది, కాలువ ఉంది, తర్వాత దానికి ఉంది, దీర్ఘంతో మొదలైన పదాలు. అలాగా వెతికి రాయగలిగితే అభ్యాసంలో పట్టు సాధించగలుగుతాము. తెలుగు ఉచ్చరించడంలో, పలుకు పాఠంలో చాలా విషయాలు తెలుసుకోగలుగుతాము. ధన్యవాదాలు.